ఈ రోజు అయితే ధర్నా చౌక్ లో అయితే ఒక మహిళా కార్యకర్త అయితే కాంగ్రెస్ తరఫున అయితే ఉంది. తననైతే ఒకసారి ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటి, అసలు ఇక్కడ ఇంత పెద్ద చేయడానికి కారణం ఏందనే తెలుసుకుందాము. మొన్న పార్లమెంటులో జరగరాని సంఘటన జరిగింది కాబట్టి ఎంపీలందరూ మహాకూటమి ద్వారా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి అని నిలదీశారు. ఎలా అనుకోవచ్చు, పొగబాంబుల దాడి అయితే జరగడం అయితే జరిగింది, దాన్ని ఎలా తీసుకోవచ్చు? వాళ్ళకు వాళ్ళే సృష్టించి వాళ్ళకు వాళ్ళే తప్పించుకునే ప్రయత్నం ఇది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వాళ్ళే కదా పకడ్బందీగా పార్లమెంట్ నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. మరి ఎక్కడ అవకతవకలు జరిగినాయి, ఎవరి వల్ల వాళ్ళు లోపలికి వచ్చిర్రు, ఎవరి నిర్లక్ష్యం ఉంది, ఇది చెప్పండి అని అడిగితే సస్పెండ్ చేయడం ఏంది? పిరికి పందలు కాబట్టి సస్పెండ్ చేసిర్రు. ఎక్కడ వాళ్ళ నిజాలు బయటకు వస్తాయని సస్పెండ్ చేసిర్రు. అందుకనే ఈ రోజు మహాకూటమిలో మా ఎంపీలను అందరిని సస్పెండ్ చేశారు కాబట్టి మేము ఇక్కడ నుండి వాళ్ళకు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సందర్భంగా మీరు ఈ ధర్నా చౌక్ లో చేస్తున్న ధర్నాకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని చిల్లరేషాలు వేసినా ఇక మీరు ప్రైమ్ మినిస్టర్ గా గెలవరు. మీ ఆగడాలన్నీ ప్రతి ఒక్కరు యావత్ ప్రపంచం అందరికి తెలుస్తుంది మీరు చేసిన నాటకాలు. సస్పెండ్ చేయడం వల్ల ఎంపీ ఇప్పుడు తెలంగాణలో వచ్చే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి ఏమన్నా ప్రభావం చూపే ఉంటుందా? ఖచ్చితంగా. వీళ్ళు ఒకటి రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేసి అనవసరమైన ఆరోపణలు చేసి ఆయన ఇల్లు గుంజుకొని ఆయనది మొత్తము పదవి తీసేసి ఏదో సాధించుకున్నాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, తెలంగాణలో ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. రాబోయే రోజులలో నేను ఏది చేసినా నన్నే నమ్మి ఓట్లేస్తారని భ్రమపడుతున్న బీజేపీ వాళ్ళు భ్రమలోనే బ్రతకాల్సిన టైం అయితే వస్తుంది. ఖచ్చితంగా అక్కడ జరిగే ఎలక్షన్లలో ఎంపీగా రాహుల్ గాంధీ గారు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. మచ్చలేని వాళ్ళు, తెల్ల పేపర్ లాంటి వాళ్ళని ఎవరు ఏం చెయ్యలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ గా మేము రాహుల్ గాంధీ గారిని చూసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్లకు ఏదో సింపతి అనుకుంటున్నారు కానీ బొక్క బోర్ల పడేది కూడా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లలో వాళ్ళకి తగిలిన దెబ్బతోటి బుద్ధి తెచ్చుకుంటారు అనుకుంటున్నాం కానీ పిచ్చి పిచ్చి లెక్కలు చేసుకుంటా మేము ఏదో వీళ్ళను సస్పెండ్ చేసినాం, మేము పెద్ద హీరోలం అవుతాం అనుకుంటున్నారు. కానీ మీ హీరోతనం ఎప్పుడో జీరో అయిపోయింది. కవిత విషయంలోనే మీరు ఎంత అసమర్థులు తెలుసు. అన్ని వివరాలు మీ చేతిలో ఉన్నాక మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఇక్కడ స్టేట్ లో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకొని ఊరుకుంటున్నారు? ప్రతి ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈ డ్రగ్స్ అంతా ఎందుకు జరుగుతుంది తెలంగాణలో? మీరే కదా, మీ వైఫల్యమే కదా ఇదంతా. మరి ఇప్పుడు ఇంకేం ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఎంపీ సీట్లను కూడా కొల్లగొడతాం, ఖచ్చితంగా కొల్లగొడతాం. ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ ఎంపీలు ఉన్నారు, ఎంపీలకే భద్రత ఇవ్వలేని గవర్నమెంట్ సాధారణ ప్రజలకు భద్రత ఇస్తుందంట. అదే ప్రజాస్వామ్య బద్దంగానే అడిగిర్రు రాహుల్ గాంధీ గారు. అరే పార్లమెంట్ లో కూర్చున్న మాకే ఎట్లా ఉంటే బయట ప్రజలు ఏంది అని అడుగుతున్నారు. ప్రశ్నించినందుకు సస్పెండ్ చేయడం ఎలా ఖండిస్తారు? అది తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అదే చెప్తున్నాము. మీరు అంతా చిన్న పిల్లలు గల్లీలలో గోటీలు ఆడే దగ్గర తొండి లెక్కలు చేసినట్టు ఉంది ఇలా కథ. ఇలాంటి ధోరణి అయితే మనకైతే రాజ్యాంగంలో అయితే ఎటువంటి లేదు. రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా అవమానించే వాళ్ళే బీజేపీ వాళ్ళు. రాజ్యాంగ ప్రకారంగా ఎప్పుడు పరిపాలన చెయ్యలేదు, చెయ్యరు కూడా, వీళ్ళకు చేత కాదు. ఎందుకు అని అంటే దానికి ఒక నిదర్శనం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచిన పోడం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించినందుకు రేవంత్ రెడ్డి గారు రాజాసింగ్ నేను ప్రమాణ స్వీకారం చేయను అన్నారు. వీళ్ళు రాజ్యాంగాన్ని అవమానించినట్ట కాదు. రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు ప్రజా పరిపాలన కోసము అక్కడ ఏ కులస్తుడని చూడడు. కుల మతాలకు అతీతంగా తాను బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్న చోట ధిక్కరించిండు అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని అవమానపరచడమే వీళ్ళ లక్ష్యం. ఏమన్నంటే భారత్ మాతాకి జై అంటారు. ఎక్కడ భారత్ మాతాకి జై? మీరు స్లోగన్ ఒకటి ఉంటది, చేసే పని ఒకటి ఉంటది. అయితే నరేంద్ర మోడీ మొన్న ఒక ప్రకటన అయితే ఇచ్చాడు, మూడోసారి కూడా నేనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. దాన్ని ఇలా అట్లనే కేసీఆర్ కూడా అనుకున్నాడు, ఇంటికి పోయిండు. నెక్స్ట్ నువ్వు ఇంటికి పోతావు.
ఒక దోస్తు కట్ అయ్యిండు, ఇంకో దోస్తు కట్ అయిపోతుంది.